ఎన్టీ స్కాన్ బాగుంది బిందు. డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఎన్టీ స్కాన్ రిపోర్ట్ బాగానే ఉందన్నారు కదా మ్యామ్, డబుల్ మార్కర్ కూడా చేయించాలా? మేము ఎన్టీ స్కాన్ అబ్నార్మల్ ఉంటేనే డబుల్ మార్కర్ చేయించాలనుకుంటున్నాం మ్యామ్. అలా కాదు బిందు, అందరూ చేయించుకుంటేనే మంచిది. అసలు మనం ఎందుకు చేస్తాము ఈ బ్లడ్ టెస్ట్ని? ప్రెగ్నెన్సీలో బేబీకి ఏమైనా డౌన్ సిండ్రోమ్ వస్తుందా అనే రిస్క్ తెలుసుకోవడానికి చేస్తాం. మనం ఓన్లీ స్కాన్ మాత్రమే చేసుకుంటే ఒక 75% మాత్రమే మనకి తెలుస్తుంది. అలా కాకుండా స్కాన్తో పాటు డబుల్ మార్కర్ కూడా చేయించుకుంటే మనం ఈ రిస్క్ని ఒక 90-95% యాక్యురేట్గా మనం ముందే డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లడ్ టెస్ట్తో ఇంకో యూజ్ కూడా ఉంటుంది. ఇందులో బేసికల్లీ 2 హార్మోన్స్ స్టడీ చేస్తాము, బీటా హెచ్సిజీ, పాపిఏ. ఈ 2 హార్మోన్స్ స్టడీ చేయటం వల్ల రేపు ప్రెగ్నెన్సీలో 7th మంత్ 8th మంత్లో ఏదైనా బేబీ గ్రోత్ తక్కువ అవుతుందా, అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాము, అట్లా ఏమన్నా వెళ్తుందా అని ముందే మనం రిస్క్ని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా రిస్క్ ముందే తెలిస్తే బెటర్, దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడడానికి ఉంటుంది కదా. సో ప్రతి ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ కూడా చేయించుకోమని మనకు అన్ని గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అబ్నార్మల్ ఉంటేనే డబుల్ మార్కర్ చేస్తారనుకుంటున్నాం మ్యామ్. ఇప్పటిదాకా బేబీకి మంచిది అంటున్నారు కదా, చేయించుకుంటాం మ్యామ్.